అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిఎం సుందర్రావు గారు రచించిన ఆసరా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు లతను ఏం చేద్దాం అనుకుంటున్నారండి అంది మనసు ఉండబట్టలేక పార్వతమ్మ. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముంది? వెరీ సింపుల్. వచ్చిన దారినే భర్త ఇంటికి వెళుతుంది. చావైనా బతుకైనా భర్త కాళ్ళ దగ్గర పడుండమనే కదా మనం పెళ్లి చేసింది అన్నాడు మామూలు విషయంలాగా రాజేశ్వరం. ఆ మాటలంటున్న భర్త రాజేశ్వరం వంక ఆశ్చర్యంగా చూసింది పార్వతమ్మ. భర్త దగ్గర ఉండలేని స్థితిలోనే కదండి అది కట్టు బట్టలతో పుట్టింటికొచ్చింది. నాకు భర్త లేకపోయినా కొండంత అండగా తల్లిదండ్రులుంటారనే కదండి ఇప్పుడది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అంది పార్వతమ్మ కాస్త నిదానంగానే. ఏమిటే ఎప్పుడు నోరు మెదపందానివి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? ఇది భార్యాభర్తల వ్యవహారం. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో ఏమో. ఏదో చిన్నది కదా, పుట్టింటికి పరుగు తీసుకొస్తే 4 మంచి మాటలు చెప్పి భర్త దగ్గరికి పంపించాలి గాని ఇంట్లో పెట్టుకుంటామా? అదేం కుదరదు. ఇంకా సేపట్లో ట్రైన్ ఉంది, వెళ్ళమని చెప్పి నీ కూతుర్ని అన్నాడు రాజేశ్వరం ఇంకొక్క క్షణం కూడా ఇంట్లో ఉంచొద్దన్నట్లుగా చూస్తూ. అది కాదండి, ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మన అమ్మాయి ఇల్లుదిలి రాదండి. అయినా మనకు తెలిసిన సంగతే కదా అల్లుడు భాస్కరం పరిస్థితి. అసలు ఇదంతా మీరే చేశారండి. పెళ్లికి ముందే అల్లుడు మంచివాడు కాదని తెలిసి కూడా తక్కువ కట్టంతో వదిలించుకోవచ్చని అలాంటి వాడికి కట్టబెట్టారు. నీకే ఇప్పుడు బాధపడుతుంది నా కూతురే కదా అంది ఉక్రోషంగా పార్వతమ్మ. పక్క గదిలో ఉన్న లత ఆ మాటలు విని తండ్రి మీద ఉన్న కాస్త ప్రేమను కూడా చంపుకుంది. అంటే అది నీకొక్కదానికే కూతురు అంటావు, నాకు కాదన్నమాట కోపంగా పలికాడు రాజేశ్వరం. అవునండి, అది మీ కూతురు కాదనుకునే తెలిసి కూడా అలాంటి దుర్మార్గుడికి కట్టబెట్టారు ఖచ్చితంగా పలికింది. ఎన్నడూ పన్నెత్తి మాటనని తన తల్లి ఆ రోజు తన తరపున అంత ఖచ్చితంగా మాట్లాడటం, అంత దుఃఖంలోనూ కాస్త సంతోషం కలిగింది లతకి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? వంటింటి కుందెలివి, నీకేం తెలుసు? లక్షలకి లక్షల కట్నం పోసి ఉత్తముణ్ణి తీసుకురావటం అనవసరం అనుకునే అలాంటి వాడిని దానికి కట్టబెట్టాను. అసలు దాన్ని పురిట్లోనే చంపితే ఉండేదే కాదు. అబ్బో, నా బంగారు తల్లి అంటూ కింద పడకుండా పెంచావు. అదే ఇప్పుడు గుండెల మీద కుంపటాయి కూర్చుంది. ఏం చేస్తుందో ఎక్కడికెళ్తుందో నాకనవసరం. సాయంత్రం నేను వచ్చేసరికి అది ఇంట్లో ఉండకూడదు అంటూ హెచ్చరించాడు రాజేశ్వరం. ఆ మాటలకు ఏదో అనబోతుండగా పార్వతమ్మ చెంప చెళ్ళుమనిపించింది. ఏమిటే, పైసా సంపాదించిన దానివి, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నవాడిని, భర్తని నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ మండిపడ్డాడు రాజేశ్వరం. మారు మాట్లాడకుండా పార్వతమ్మ ఏడుస్తూ అలానే నిల్చుండిపోయింది. నీ కూతుర్ని ఏం చేస్తావో ఎలా పంపిస్తావో నాకు అనవసరం. సాయంత్రం నా ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజేశ్వరం. తల్లిదండ్రుల వాదన విని ఆ ఇంటికి ఎందుకొచ్చానా అని బాధపడసాగింది లత. కాని ఆ రోజే తన తల్లిదండ్రులు ఇద్దరిలో తనపై తల్లికి ఎంత ప్రేమ ఉందో, తండ్రికెంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంది. తల్లి మీద విపరీతమైన ప్రేమ కలిగింది మనసులో. ఈ లోకంలో తండ్రులంతా దుర్మార్గులు, తల్లులంతా దేవతలు అనే అభిప్రాయం కలిగింది. లతకు ఆ అభిప్రాయం కలగటం లత విషయం వరకు కరెక్టే. చిన్నప్పటి నుండి లత విషయంలో తల్లిదండ్రులిరువురికి తగాదాలే. ఈ పిల్లకెందుకే ఇంత ఖరీదైన బట్టలు అంటాడు రాజేశ్వరం. ఆడపిల్లైనా అది మన పిల్ల కదా, నాకు బట్టలు తీసుకోపోయినా పర్వాలేదు, దానికి మాత్రం మంచి బట్టలు తీసుకురావాల్సిందే అని వాదించేది పార్వతమ్మ. చదువు విషయంలో కూడా అంతే. లతకు 6వ సంవత్సరం రాగానే ఆడపిల్లలకు చదువెందుకే అని వాదన పెట్టుకున్నాడు రాజేశ్వరం. నా బంగారు తల్లిని చదివించాల్సిందే అంటూ పట్టుబట్టి స్కూల్లో చేర్పించింది పార్వతమ్మ. హైస్కూల్లో చేర్పించేటప్పుడు కూడా లతను హాస్టల్లో చేరుస్తాను అన్నాడు. వద్దండి, అది మన ఎదురుగా తిరుగుతుంటే మనకు ఆనందం, దానికి ఆనందం. అంతేకాని అది హాస్టల్లో జైల్లో ఉన్నట్టు ఉండటం మనకు బాగోదండి అంటూ హాస్టల్లో చేర్పించకుండా ఇంట్లోనే ఉంచి చదివించసాగింది. కాని లత విషయంలో అదే పెద్ద పొరపాటైంది. ఇంట్లో ఎదురుగా ఉండటాన లత ఎదుగుతున్న కొద్దీ రాజేశ్వరం సాధింపులు ఎక్కువయ్యాయి. తత్ఫలితంగా లత 10వ తరగతి ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. అంతటితోనే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లత భవిష్యత్తు కోసం రాజేశ్వరం ఏ విధమైన శ్రద్ధ తీసుకోలేదు. పైగా ఎవరో ఒకరికి కట్టబెట్టి ఎప్పుడు బయటకు గెంటెద్దామనే తొందరతో చిన్న ఉద్యోగస్తుడైన తాగుడు, వ్యభిచారం, జూదం లాంటి దుర్గుణాలు గల భాస్కరంతో పెళ్లి జరిపించాడు. పెళ్లి చేసింది మొదలు కూతురు వంక కన్నెత్తి చూడలేదు.
భార్య పార్వతమ్మను కూడా ఆ ఇంటికి పంపించి ఎరగడు. మిగిలిన 2 కొడుకులను ఉన్నత చదువులు చదివించటంలోనే నిమగ్నమయ్యాడు రాజేశ్వరం. తల్లికి మాత్రం కూతురు లతంటే ప్రాణం. క్షణక్షణం కూతురు కోసం కొట్టుకుంటుంది. కాని ఏం ప్రయోజనం? ఏమాత్రం ఆమెకి ఇంట్లో స్వతంత్రం లేదు. ఆమె మాటను రాజేశ్వరం ఖాతరు చేయడు. కొడుకులు అసలే పట్టించుకోరు. మంచం మీద 2 కాళ్ల మధ్య తలపెట్టుకుని ఏడుస్తున్న లత తలపైకెత్తి చూసింది. గది నిండా చీకటి. తన జీవితంలాగా. తన జీవితంలోనే కాదు, ఆడదాని జీవితంలోలాగా అనుకుంది. ఆడపిల్లగా పుట్టటం తన చేసిన పాపమా? సృష్టికి మూలం స్త్రీ అన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అన్నారు. బిడ్డకు మొదటి గురువు స్త్రీ అన్నారు. మరి అలాంటి స్త్రీ నేడు చులకనగా చూడబడుతుంది. పుట్టింట భర్తింట ఎందుకిన్ని హింసలు పడాల్సి వస్తుంది? ఈ దుష్టచర్యలకు అంతం లేదా అని ఆలోచించసాగింది లత మనసు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? గమ్యం ఏమిటి? అసలు ఎక్కడుండాలి? ఏది ఏమైనా ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు. భర్త దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు. మరి చావే శరణ్యమా? అది తలుచుకోగానే వెన్నెముకలోని సన్నని వణుకు. క్రమంగా అది ఒళ్లంతా పాకింది. శరీరమంతా చెలికి గజగజా వణికినట్లు వనకసాగింది. గదిలో చీకటి మరింత చిక్కనైనట్టుగా అనిపించింది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రపంచం చాలా విశాలమైనదంటారు కదా. ఈ సువిశాల ప్రపంచంలో కాస్తంత చోటు కూడా దొరకదా? ఏమో, అనుమానం. అనుమానం పెద్ద రోగం. అనుమానం మనిషిని కృంగదీస్తుంది. మళ్లీ 2 కళ్ల నుండి కన్నీళ్లు జలజలా రాలే. 2 కాళ్ల మధ్య తల పెట్టుకోబోయింది. తలుపు కాస్త తెరుచుకుంది. కాస్త వెలుగు. గది నిండా పరుచుకొని చీకటిని పారద్రోలటానికి ప్రయత్నిస్తోంది ఆ వెలుగు. వెంటనే 2 తలుపులు తెరుచుకున్నాయి. గది నిండా వెలుగు అలుముకుంది. చీకటంతా మాయం. తల పైకెత్తి చూసింది లత. ఎదురుగా తల్లి. తల్లిని చూడగానే ఏడుపెక్కువైంది. మంచం దగ్గరకొచ్చి లత తల మీద చెయ్యవేసి, పిచ్చిపిల్ల ఏడవకు అంటూ ఓదార్చింది పార్వతమ్మ. తల్లి చల్లని చేతి స్పర్శకు, ఆ మాటకు ఎక్కిళ్లు పెడుతూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నించింది. ఎదురుగా మంచం మీద కూర్చుంది పార్వతమ్మ. అమ్మా, నిన్న దుర్మార్గుడి దగ్గరికి వెళ్లి చావును కొని తెచ్చుకోమని చెప్పను. నువ్వు అక్కడికెళ్లొద్దు అంది. మరి ఈ ఇంట్లో ఉండటం సాధ్యమేనా అని అనుమానంతో చూసింది తల్లికేసి. ఆ అనుమానాన్ని గ్రహించిన పార్వతమ్మ కాస్త తటపటాయించి, నేను చేసిన పొరపాటల్లా నా కాళ్ల మీద నేను నిలబడి బతికే శక్తిని సంపాదించుకోలేకపోవటమే. బహుశా కొందరు మగాళ్లు భార్య పనిచేయటానికి ఇష్టపడింది వంటింటికి పరిమితం చేసేది తమ చెప్పు చేతుల్లో ఉండటానికేనేమో. నిన్ను ఎంతో బాగా చదివించి ఓ మంచి ఉద్యోగస్తురాల్ని చెయ్యాలి అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది అని ఇక మాట్లాడలేక ఆగిపోయింది, గొంతు దుఃఖంతో పూడికిపోవటంతో. అమ్మా, నాకిక్కడ పరిస్థితి అంతా అర్థమైంది. నువ్వు నిమిత్త మాత్రురాలివి. నాకిక్కడ స్థానం లేదు. వెళతానమ్మా. నాకు ఆ స్థానం కావాలి. అందుకోసమే ప్రయత్నిస్తాను అంటూ కళ్ళనీళ్లు తుడుచుకొని ఒక బ్యాగ్లో కొంత సామాన్ను సర్దుకుంది. పార్వతమ్మ పక్క గదిలోకి వెళ్లి చేతిలో కొంత డబ్బుతో తిరిగొచ్చి, అమ్మా, తొందరపడి ఏ కష్ట సమయంలోనూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడబోకమ్మా అంది చేతులు పట్టుకొని. తల అడ్డంగా ఊపి, తనకు తీసుకోవాలని లేకపోయినా, తల్లి మనసును కష్టపెట్టడం ఇష్టం లేకపోయినా వాటిని తీసుకుని కళ్లతోనే వీడ్కోలు చెప్పి ఆ ఇంటి నుంచి బయటపడింది లత. సరాసరి అదే నగరంలో ఉంటున్న తన స్నేహితురాలు మాలతి ఇంటికి దారితీసింది. మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలు. ఆ ఆలోచనలతో సతమతమవుతూ మాలతి ఇదివరకు రాసిన లెటర్లోని అడ్రస్ ప్రకారం ఆ ఇంటి ముందుకొచ్చి ఆగింది. మూసి ఉన్న గేటును తెరిచి లోపలికి ప్రవేశించింది. అటువైపుకు తిరిగి సన్నజాజి తీగను పందిరి మీదకు మళ్లిస్తోంది మాలతి. మాలతి అంటూ చిన్నగా పిలిచింది లత. వెనక్కి తిరిగి చూసి, హాయ్ లత, ఎన్నాళ్ళకు కనిపిస్తున్నావే అంది వచ్చి ఇంట్లోకి తీసుకెళ్తూ. అవును, చాలా రోజుల నుంచి ఉత్తరాలు రాయటమే తప్ప నిన్ను కలవటం లేదు అనుకుంది మనసులో లత. అలసటతో ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చుండిపోయింది సోఫాలో లత. మాలతి పరిస్థితిని అర్థం చేసుకుని ఫ్యాన్ వేసి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. గటగటా తాగి ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెట్టి కాస్త తేరుకొని విషయాన్నంతా వివరించి చెప్పింది లత. దీనికి పరిష్కారం చూపించాల్సింది నీవే అని మాలతి వైపు చూసింది. భర్త కాదు పొమ్మన్న తర్వాత పుట్టిల్లే శరణ్యం స్త్రీకి. వారు కూడా కాదంటే ఇక ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు లత. ఒంటరిగా ఉన్న స్త్రీని సమాజం బతకనివ్వదు. భయంకరమైన ఈ మగ తోడేళ్ల మధ్య ఏ స్త్రీ ఒంటరిగా బతకగలుగుతుంది? అందుకే మరణమే శరణ్యం
అని ఆగిపోయింది జాలిగా చూస్తూ మాలతి. అది విన్న లతకు నోట మాట రాక అలానే చూస్తుండిపోయింది మాలతికేసి. భుజం పట్టుకొని కదుపుతూ, పిచ్చి లత, అలా అంటాననుకున్నావా అని అంది నవ్వుతూ. ఆ మాటకు తేరుకొని, ఒక్క క్షణం హడలుగొట్టేశావు కదే అంటూ తాపీగా సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది లత. లత, పరుల మీద ఆధారపడి బతికే ప్రతి మనిషి కూడా అందరికీ లోకుగానే కనిపిస్తాడు. ప్రస్తుతం స్త్రీల పరిస్థితి కూడా అంతే. చాలా మంది స్త్రీలు భర్తల మీద ఆధారపడి బ్రతికేవారే. అలాంటి వారందరూ తమ భర్తలకు లోకువే. నీవు కూడా అలా చూడబడ్డదానివే. అందుకే ఏదైనా పనిలో చేరమంటావా? చెప్పు మాలతి, నేనిప్పుడు పాచి పనులు చేయటానికైనా సిద్ధమే. ఆవేశపడకులత. సృష్టిలో ఉత్కృష్టమైనది విద్య నేర్చిన స్త్రీ అన్నాడు గురజాడ. ముందు నువ్వు కష్టపడి చదువు, తర్వాత ఏదైనా ఉద్యోగం చూద్దాం. అప్పుడే సమాజంలో నీకు ఉన్నత స్థానం లభిస్తుంది. అప్పుడు నీ భర్త, నీ వాళ్ళు అందరూ నిన్నే వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా నిన్ను నేను పోషిస్తాను. లేదంటే నాకు తెలిసిన చోట చిన్న ఉద్యోగం ఇప్పిస్తాను అంది మాలతి. ఆ సలహా బాగా నచ్చింది లతకు. ఆసరా లేని బతుక్కు ఒక ఆసరా కావాలి. అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఏదైనా గాని ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా బతికే అవకాశం. అందమైన తీగకు పందిరి కావాలి. అప్పుడే అది పైపైకి పాకుతుంది, పెరిగి పుష్పిస్తుంది, ఆలోచిస్తోంది. మాలతి, నేను చదువుకుంటాను, డిగ్రీ పూర్తి చేస్తాను. అయితే నన్ను నువ్వు పోషించడానికి మాత్రం ఒప్పుకోను. ఏదో చిన్న ఉద్యోగం చేస్తాను అంది లత రేపటిలోకి మళ్ళుతూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.